మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, అనిల్ కుమార్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్, ఈ మధ్య ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఒకటి బాగా ప్రాముఖ్యంలోకి వచ్చింది, బాగా ప్రాచుర్యంలోకి కూడా రావడం జరిగింది. కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ 24 గంటల్లో 1.5 లక్షల రూపాయల వరకు తక్షణ సాయం అందజేతంటూ కూడా ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వారు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మన ప్రేక్షకులకు తెలియజేయగలరు. ఇప్పుడు ఏంటంటే మనము నితిన్ గడ్కరీ గారు ఈ కొత్త స్కీమ్ ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనమాట. ఈ స్కీమ్ పర్పస్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నియర్లీ 180,000 మంది లాస్ట్ ఇయర్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. సో అండ్ చనిపోవడంతో పాటు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో చాలా మంది ఈ హిట్ అండ్ రన్, ఎస్పెషల్లీ హిట్ అండ్ రన్ కేసుల్లో ఎవరు అంటే ఆ బాధితులు కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే బతికే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఈ చనిపోయే ఇప్పుడు 180,000 మంది చనిపోవడం అనేది పెద్ద నంబర్. ఆ నంబర్ని తగ్గించడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారనమాట. ఏంటంటే ఇమ్మీడియట్గా సహాయం చేస్తే ఎక్కడ మన పైన పడుతుందో అని చాలామంది సహాయం చేయట్లేదు. అలా కాకుండా ఎవరికైనా తెలిస్తే ఏంటంటే పక్కన దగ్గరున్న హాస్పిటల్ ఏదైనా సరే, ప్రైవేట్ అయినా సరే ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా సరే, ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ 7 రోజుల ట్రీట్మెంట్ కానీ లేదంటే 1,50,000 రూపాయల వరకు ఇమ్మీడియట్గా ఈ స్కీమ్ ద్వారా అందజేస్తారనమాట. సో హాస్పిటల్స్ కూడా ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ థింగ్ ఒకటే చేయాల్సింది ఏంటంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలంతే. సో యాజ్ లాంగ్ యాజ్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసేస్తే సరిపోతుంది హాస్పిటల్స్ ఆర్ ఎవరైనా జాయిన్ చేసిన వ్యక్తులైనా సరే. చేస్తే ఏంటంటే ఆ హాస్పిటల్కి కానీ ఆ వ్యక్తికి కానీ మ్యాక్సిమం ఎక్కువ 1,50,000 వరకు డబ్బులు కానీ 7 రోజుల ట్రీట్మెంట్ ఏది ఎక్కువ ఉంటే అది ఏదన్నా ఒకటి ఇస్తారనమాట. సో పర్పస్ ఈజ్ ఏంటంటే ఇంపార్టెంట్ పర్పస్ ఏంటంటే మరణాలని తగ్గించాలి. మరణాలు ఒక నెంబర్ చెప్పారు, దాదాపు ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో 1,80,000 నుంచి 2 లక్షల లోపు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే యుద్ధాలలో చనిపోయే వాళ్ళ సంఖ్య కంటే కూడా రోడ్డు ప్రమాదాలకి గురయ్యే వాళ్ళే ఎక్కువ ఉన్నారంట. అంత పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మన భారతదేశంలో. అయినా కూడా ఎవ్వరికి కూడా ఇన్సూరెన్స్ లేవు, హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి లేవు. అదొకటి పెనిట్రేషన్ ఎలాగో తగ్గింది. దాన్ని అడ్రస్ చేయడానికి వేరే స్కీమ్స్ మన గవర్నమెంట్ చేస్తా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం జనాలు భయపడతా ఉన్నారు అనమాట. ఆ భయాన్ని పొడగొట్టాలి అని చెప్పేసి ఆల్రెడీ ఎవరికైనా జరిగినా కానీ పోలీస్ కేసు అనేది ఉండకూడదు. ఫస్ట్ హాస్పిటల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా హాస్పిటల్స్ అడ్మిట్ చేయడానికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ తీసుకొచ్చారు. ఇప్పుడు దాని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈవెన్ మరణాలు కూడా తగ్గించాలి ఇమ్మీడియట్గా. అంటే ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసేయాలి. ఫస్ట్ హాస్పిటల్ బాధ్యత ఏంటంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి మేము ఇట్లా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము, ఇది హిట్ అండ్ రన్ కేసు కావచ్చు, వీళ్ళకి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ మీరు వచ్చి పూర్తి చేయండి, మేము ఈ లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని. సో ఎవరికి ఈవెన్ హాస్పిటల్స్ కూడా ఏంటంటే ధైర్యంగా ఎవరు పే చేస్తారనే భయాలు అవసరం లేదనమాట. ఈ స్కీమ్ ద్వారా 1,50,000 వరకు హాస్పిటల్స్ కూడా వస్తాయి కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల చాలా హాస్పిటల్స్లో ఎస్పెషల్లీ ట్రోమా కేర్ ఏదైతే ఉందో ధైర్యంగా వాళ్ళు హాస్పిటల్స్ కూడా, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ అనమాట ట్రోమా కేర్ కూడా. ఎందుకంటే ఈ విక్టిమ్స్ మల్టిపుల్ స్పెషాలిటీస్ అవసరం. ఒక యాక్సిడెంట్కి ఓన్లీ అంటే మల్టిపుల్ డాక్టర్స్ అవసరం మనకు. ఓన్లీ ఎమర్జెన్సీ డాక్టర్లే కాకుండా ఆర్థోపెడిషన్ అవసరం వస్తే తగిలిన దెబ్బలను బట్టి ఈవెన్ న్యూరో ఫిజిషియన్స్ కానీ అందరూ అవసరం వస్తుంది. అలాంటప్పుడు ధైర్యంగా ఇట్లాంటి స్కీమ్ ఉంది ఏంటంటే ఎస్పెషల్లీ హైవేస్ దగ్గర ఉన్న హాస్పిటల్స్ అట్లాంటి వాటిల్లో వాళ్ళు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు, పేషెంట్స్ కూడా తీసుకొని ట్రీట్మెంట్ చేయగలుగుతారు. సో దీనివల్ల హోప్ఫుల్లీ ఏంటంటే మరణాలు తగ్గే అవకాశం. ఆల్రెడీ రోడ్డు భద్రత కోసం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పెరిగాయి వేరే ఫీచర్స్ కూడా. సో ఇట్స్ అ గుడ్ స్టెప్, అంటే మంచి స్టెప్ అనమాట రైట్ డైరెక్షన్లో. హోప్ మన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా కానీ సపోర్ట్ అనేది కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి రావాలి. హోప్ఫుల్లీ మన 2 రాష్ట్రాలు కూడా మంచి చేశాయనుకోండి, మన 2 రాష్ట్రాలు కూడా మరణాలు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయండి దీనివల్ల. సో
సో అనిల్ గారు, ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి పాలసీస్ ఉంటే మంచిది అంటారు అసలు? దే ఆర్ రెండు పాలసీలు కంపల్సరీ అండి. ఎస్పెషల్లీ మనము ఎక్కువగా బయట తిరుగుతున్నాము, మన జాబ్ సేల్స్ జాబే అనుకోండి, ఫీల్డ్ జాబే అనుకోండి, అలాంటి వాళ్ళు రెండు కంపల్సరీ ఉంచుకోవాలి. ఒకటి ఎనీహౌ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందరికీ తెలుసు పర్పస్. ఇట్లాంటి జరిగినప్పుడు ఏంటంటే మంచి హాస్పిటల్స్కి వెళ్ళి అడ్మిట్ అయినా కానీ కవర్ అయ్యేట్టు ట్రీట్మెంట్, మంచి కవర్ ఉన్న ట్రీట్మెంట్. దానితో పాటు చాలామంది ఇగ్నోర్ చేసేది, ఇంకా తక్కువ పెనిట్రేషన్ ఉన్నది తెలియంది ఏంటంటే యాక్సిడెంట్ పాలసీ. చాలా తక్కువ, చీప్. సో ఈ యాక్సిడెంట్ పాలసీ కూడా రెండు రకాలు ఉంటుంది. ఒకటి యాక్సిడెంటల్ డెత్ ఉంటుంది, ఏమైనా అవుతే ఫ్యామిలీకి వచ్చేది చాలా తక్కువ ప్రీమియంతో వస్తుంది. సెకండ్, యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటలైజేషన్కి మనం వర్క్ చేయం కాబట్టి పర్ డే 5,000 10,000 క్యాష్, ఓన్లీ క్యాష్ ఇచ్చేవి, నీ చేతికి క్యాష్ ఇచ్చే పాలసీలు కూడా ఉన్నాయి. వీటికి కూడా ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఈ రెండు చాలా కంపెనీస్ ద్వారా ఆఫర్ ఉన్నాయి. ఈ రెండు పాలసీలు తీసుకుంటే ఏంటంటే ఇట్లాంటి యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే సడన్గా ఫ్యామిలీకి కానీ మనకు కూడా డబ్బుల విషయంలో కానీ ట్రీట్మెంట్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా తొందరగా ట్రీట్మెంట్ జరిగి ఆర్థిక ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ స్కీమ్ ఒకటి గవర్నమెంట్ స్కీమ్తో పాటు సపోజ్ యాక్సిడెంట్ కొంచెం సివియర్గా అయింది, ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, బియాండ్ 1.5 lakh వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మనది కూడా ఒక స్కీమ్, మన సొంతంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఏంటంటే ఎక్కువ ఖర్చు అయినా సరే తొందరగా రికవర్ అయ్యి రావడానికి, ఆర్ మనకి ఎక్కడో జరిగింది పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఇబ్బందులు లేకుండా మనం ప్రశాంతంగా బయటికి వచ్చేసి మళ్ళీ మన వర్క్ మనం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.